జన్మదిన శుభాకాంక్షలతో కేక్ కటింగ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందరూ కరతాళం. ఇలాంటి సెలబ్రేషన్లు నారాయణ గారు దంపతులు ఎన్నో చేసుకోవాలని ఆత్మ సాక్షిగా కోరుకుంటున్నాను. కష్టపడిన అందరికీ కూడా ముఖ్యంగా మరి మంగేశ్వరరావు గారు, శ్రీనివాసరావు గారు, అలాగే గుండా నారాయణ గారికి, ఇంకా జనకుండి సహాయ సహకారాలు అందించిన వ్యాధులందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు. ఇప్పుడు మెగా పిరమిడ్లో అప్పుడప్పుడు చేస్తున్నారు బలగిరి గురునాథం గారు, అది మనకు దూరం. వారు చెప్పినట్టు ఇక్కడ ఆదివారం క్లాసులు కూడా ఏర్పాటు చేస్తే ఊళ్ళో కొత్త వారికి కూడా చాలామందికి అవకాశం ఉంటుంది. చక్కటి ప్రదేశం, బాగుంది కార్యక్రమం కాబట్టి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి సవినయంగా మనం చేస్తున్నాను. ప్రతిరోజు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మరి ధ్యానంలో పాల్గొని కొత్త వారిని కూడా తీసుకొచ్చి వారికి కూడా ఈ ఆనందాన్ని పంచుతారని చెప్పి సౌకర్యంగా మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ కూడా భాష విరిగి కాషాయ వస్త్రములు కట్టెగాని గొప్ప ఆధ్యాత్మిక గురువు వేమనాచార్యులు వారు ఏం చెప్తున్నారంటే, మన తలల్ని ఓడుగుండ్లు చేసుకుంటే మనకి ముక్తి రాదు. తలపులు అంటే ఆలోచనలు శూన్యపరచుకోవాలి. నిరంతరము ఈ ఆలోచనల పుట్టైనటువంటి ఈ మెదడుని చక్కగా ప్రశాంత స్థితిలోకి తీసుకుని వెళ్ళాలి. ఈ శరీరం నుంచి, మనస్సు నుంచి అతీతమైనటువంటి ఆ స్థితిలోకి మనం ప్రయాణం చేసినప్పుడే మనకు సంబంధించినటువంటి నేను ఎవరిని ఆ జ్ఞానం మనకు కలుగుతుంది, ఆత్మ జ్ఞానం మనకు కలుగుతుంది. ఈ ధ్యాన శాస్త్రమే మరి జీవిత శాస్త్రం. ఏ విధంగా నేను జీవించాలి, నా
ఎలా జీవించాలి, వెలుగుతో ఎలా జీవించాలి,